వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు లేఖ రాయడం జరిగింది. మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి రివ్యూ తీసుకున్నారంట. రివ్యూ తీసుకొని నిజంగా రాత్రి కొన్ని ఛానల్స్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినాడని ఒక ఛానల్, చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపడినాడని చెప్పి ఒక ఛానల్. అంటే ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఎలివేషన్లు ఇచ్చే కార్యక్రమం చేసినారు. ఈ సమస్యతో తనకి ఏ సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పాపం తెలియదు, ఈ సమస్యతో చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినారు. కానీ వాస్తవానికి ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి నేను చెప్పడం లేదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారే చెప్తా ఉన్నారు, ఆయన రాసిన లేఖే చెప్తా ఉంది ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి. మరి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ రైతు పట్టుకునే, సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ ఉద్యోగులు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ఈ కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ కొనుగోలు చేసినారో ఆటోమేటిక్గా కొరత ఏర్పడింది. ఆ కొరత వల్లనే గడిచిన 4-5 రోజుల్లో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. పక్కన చెన్నైలో ఈ సమస్య లేదు, పక్కన తెలంగాణలో ఈ సమస్య లేదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కర్ణాటకలో ఈ సమస్య లేదు, ఏ రాష్ట్రంలో ఈ సమస్య లేదు. ఎందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ సమస్య ఉంది అంటే దీనికి ప్రధానమైన కారణము కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో పట్టుకునే అవకాశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సర్క్యులర్ ద్వారా ఇచ్చింది. ఇదే ప్రధానమైన కారణం. కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ని విత్డ్రా చేసుకోవాలా, చేసుకొని సిస్టమ్ను పూర్తిగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెంటనే కరెక్టివ్ మెజర్స్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాం, క్లియర్ డైరెక్షన్ ఇచ్చినాము, ఆ సర్క్యులర్ విత్డ్రా చేసుకోమని చెప్పి. తప్పకుండా సిస్టమ్ను దిద్దుబాటు చేస్తాము, చక్కదిద్దుతాము, ఒక 2-3 రోజుల్లో నార్మల్సీ తీసుకొస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.